ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషయంలో జగన్ మారిపోయారా? గతంలో పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారా? తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలియగానే జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠం నుంచి జగన్ దిగిపోయి ఏడాది కావస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ను పదే టార్గెట్ చేశారు వైఎస్ జగన్. అప్పట్లో పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడితో పోల్చారు. అంతేకాదు 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కొందరు వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారు. చెప్పులు చూపించుకున్న సందర్భాన్ని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. ఈ విమర్శలు పవన్ కళ్యాణ్ను రాజకీయంగా బలహీనపరచడానికి, ఆయన ప్రజాదరణను దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా కనిపించాయి. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఈ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపించింది. జగన్ పవన్ను విమర్శించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అటు జగన్ కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళాక చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ను పల్లెత్తు మాట అనడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. కూటమి పార్టీల గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నించారు. దాంతో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కూటమి పార్టీలు 151 సీట్లలో గెలుపొందాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే కూటమి పార్టీల గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారని అంటున్నారు. అటు కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఉన్న బలమైన ప్రభావం, యువత మద్దతు కూటమి విజయానికి దోహదపడ్డాయి. గతంలో పవన్ను విమర్శించడం వల్ల కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైందని ఆ పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలో ఆ పొరపాటును మళ్లీ చేయకూడదనే ఆలోచనతో వైఎస్ జగన్ తన వైఖరి మార్చుకున్నారని చెబుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ జోలికి అస్సలు వెళ్లడం లేదని చెబుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే వైఎస్ జగన్ స్పందించారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి నా సంఘీభావం తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అలాగే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రోజా కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. గతంలో పవన్ను ఓ రేంజ్లో విమర్శించిన రోజా ఇప్పుడు సానుభూతి చూపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మాజీ సీఎం జగన్ ట్వీట్ పవన్ కళ్యాణ్ పట్ల వైఖరిలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. గతంలో ఆయనను వ్యక్తిగతంగా రాజకీయంగా దూషించిన వైసీపీ ఇప్పుడు ఆయన కుటుంబానికి సానుభూతి తెలపడం ద్వారా సమాజంలో సానుకూల సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మార్పు వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. కాపు సామాజిక వర్గంతో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పడం, భవిష్యత్తు ఎన్నికల్లో వారి మద్దతు పొందడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ను ఇకపై విమర్శించడం వల్ల ఆ వర్గం మరింత దూరం అవుతుందని ఆ పార్టీ గ్రహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బలమైన స్థానంలో ఉన్నారు. జనసేన పార్టీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సామాజిక ప్రభావం వైసీపీకి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గత వైఖరిని విడనాడి పవన్తో సానుకూల సంబంధాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఈ మార్పు కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితం కాకుండా భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఉండొచ్చని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.